ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఈ ఆన్లైన్ యాప్లో మాట్లాడటం, మా అత్తగారు ఇలా ఫ్రాడ్ చేస్తుంది. నాకు తెనాల్లోని యాప్ డెవలప్ అయిందంటాం. 40 సంవత్సరాల వయసులో పని చేసుకోలేక ఈ యాప్కి తెలియదు. విజయవాడ రండి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పిలిచి, మాకు అసలు ఏ అమ్మాయిలు తెలియదు, ఎవరు ఏం తెలియదు. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెనాలిలో చెంచుపేట కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా కొనసాగుతున్నట్లుగా కూడా వెలుగులోకి రావడం తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. ఈ కేసుకు సంబంధించి అందులో ఉన్నటువంటి 2 మహిళలతో పాటు ఓ వ్యక్తిని అయితే 3 టౌన్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు కేసు వివరాలను అయితే వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు అనేది కూడా తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చెంచుపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో నుంచి కూడా న్యూడ్ వీడియో కాల్స్ అనేది కూడా చేస్తున్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. మీడియాలో విస్తృతంగా అయితే గత 4-5 రోజుల నుంచి కూడా ప్రసారం అవుతా ఉంది. వ్యవహారం మొత్తంగా కూడా రాష్ట్ర స్థాయిలో అయితే ఇదే అంశం గురించి చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నారో అందుకు సంబంధించి 2 మహిళలతో పాటు ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈరోజు అయితే మీడియా సమావేశంలో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా డీఎస్పీ జనార్దన్ రావు తెలిపిన వివరాల ప్రకారం అయితే కనుక ఈ కేసుకు సంబంధించి చూస్తే కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. 2 మహిళలు బోడపాటి అనురాధ, అట్లాగే షేక్ షహనాజ్ అనే 2 మహిళలు అయితే ఈ కేసులో కీలకంగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అతని అనురాధ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొడుకు హేమంత్ సాయి అనే వ్యక్తి ఈ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ 2 మహిళలు అనురాధ, షహనాజ్ వీరిద్దరూ కూడా చెంచుపేట, పాండురంగపేటలో ప్రాంత పరిధిలో ఉన్నట్టు ఒక ఇంటిని అయితే అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో నుంచి న్యూడ్ వీడియో కాల్స్ అంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇటు ఆన్లైన్లో ఒక పోర్టల్లో లాగిన్ అయ్యి ఆ పోర్టల్ ద్వారా కూడా అంటే ఆ పోర్టల్లో ఏ విధంగా ఉంటుందంటే దాదాపుగా అన్ని దేశాలకు సంబంధించి ఎవరైనా సరే అందులోకి వెళితే అందులో న్యూడ్ వీడియో కాల్స్కి సంబంధించి ఆ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అందులోకి వెళితే కనుక అవతల నుంచి ఈ మహిళలు అనేది కూడా కనబడతా ఉంటారు. అంటే ఇతర ఏ దేశానికి సంబంధించిన మహిళలను సరే ఇటు తెనాలే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించి వేరే దేశానికి సంబంధించి మహిళలు కూడా కనబడతా ఉంటారు. వారికి సంబంధించి వీరితో కనుక మాట్లాడాలనుకుంటే వారు ముందుగా చాట్ చేసి వారికి సంబంధించి కొంత అమౌంట్ అయితే ఇందులో వాళ్ళకి పంపించి అప్పుడు న్యూడ్ వీడియో కాల్స్ చేయించుకొని చూసే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పోర్టల్ అనేది వెబ్సైట్ అనేది కూడా ఉంటుందని చెప్పి డీఎస్పీ జనార్దన్ రావు అయితే తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 మహిళలను అయితే మొదట్లోనూ గుర్తించారు. అయితే హేమంత్ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొద్ది రోజులుగా కూడా పరారులో ఉన్నట్టుగా గుర్తించారు. నిన్న సాయంత్రం అతను అరెస్ట్ చేశారు. ఈరోజు ముగ్గురిని కూడా ఎవరైతే అనురాధ, షహనాజ్ అట్లాగే హేమంత్ సాయి ముగ్గురిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ వివరాలను అయితే డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ఎస్ఐ ప్రకాశ్ రావుతో కలిసి ఆ వివరాలను అయితే వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే కనుక చాలా సంచలనాత్మకం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించి న్యూడ్ కాల్స్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు ఆ ముగ్గురుని అయితే 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ యాప్లో ఈ అశ్లీలంగా కనిపించడం, దాన్ని పరంగా డబ్బులు సంపాదించడం అనే దాని మీద మేము ఒక కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ కేసులో పూర్వపరాలు వారిని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. అవి పత్రికాముఖంగా మీ అందరూ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ను పెట్టాము. ఈ కేసులో
ఈ అనురాధ అనే అమ్మాయికి ఒక బాబు ఉంటాడు, భర్త వదిలేశాడు, 45 సంవత్సరాలు. పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటా పిల్లాడు మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకొని చదువు మానేశాడు. అప్పుల పాలైంది. అప్పడాల కంపెనీలో పనిచేసేది. ఈ అమ్మాయికి స్నేహితురాలు విజయవాడలో ఉంది. అక్కడైతే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే పని దొరుకుద్దని విజయవాడ ఈడ్పుగల్లి వెళ్తుంది. వెళ్ళి అక్కడ పని కోసం ఎదుర్కొన్న క్రమంలో ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఈ ఆన్లైన్ యాప్లో మనం ఎన్రోల్ అయ్యి ఇట్లా మాట్లాడడం, అవతల వాళ్ళతో మాట్లాడితే లేదంటే చిట్ చాట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి సహాయంతో అమ్మాయి ఆ యాప్లో ఎన్రోల్ అయింది. ఆ యాప్లో ఎన్రోల్ అయిన క్రమంలో ఆ ఆధార్ కార్డు ఆమె ఫేక్ రికగ్నిషన్తోనే ఎన్రోల్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనబడితే బ్లాక్ అయిపోయే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. అది ఆన్లైన్ యాప్, ఇది ఇంటర్నేషనల్. 2 నెలల తర్వాత కోడలో ఈ వ్యవహారంతో గొడవపడి నేను ఇక్కడ ఉండను అని ఆవిడ గొడవపడి ఇక్కడ తెనాలి పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ కుర్రోడు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ మామతో పాటు ఆటో తోలుకుంటూ స్విగ్గీ జొమాటో నడుపుకుంటూ 2 నెలలు బట్టి ఉంటున్నాడు. అత్తగారు అయిన ఈ అనురాధ ఒక్కతే అక్కడ ఉండలేక మళ్ళా తెనాలి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఈ క్రమంలో ఆవిడ స్నేహితురాలు షహనాజ్ అని ఆవిడ పరిచయం అయింది. ఆవిడ కూడా బాధలు చెప్పుకుంది, నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేకపోతున్నాను అంటే స్నేహితురాలు కదని ఆవిడ కూడా ఈ యాప్ గురించి చెప్పింది. వీళ్ళిద్దరూ ఈ యాప్తో రోజుకి ఆ యాప్లో 1 గంట 2 గంటలు కాల్స్కి అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయితే కొడుకు ఏం చేశాడంటే కోడలతో మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ బాగా చూసుకుంటుంది కదా అని గొడవ చేయడం మొదలెట్టాడు. వీడు ఆటో తోలటం, జొమాటో, స్విగ్గీ చేయడం ఓపిక లేక. ఆ క్రమంలో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది, మా అత్తగారు ఇలాంటి ఫ్రాడ్ చేస్తుంది, నాకు కౌన్సిలింగ్ కావాలని కంప్లైంట్ చేస్తే 3 టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి దీన్ని రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో ఈ యాప్ అనేది మన వాళ్ళ ఫోన్లో కూర్చోబెట్టి వెరిఫై చేసినప్పుడు ఆ ఫోన్లో యాప్ని చూసాం. వాళ్ళే ఎన్రోల్ అయి ఉన్నారు. మనకి తెనాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కానీ ఇతర విధంగా కానీ 100 మంది ఏమీ లేరు. అది ఆన్లైన్ యాప్, తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు, ఇది ఫారెన్ యాప్. ఆ యాప్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ యాంగిల్లో చూసేవాళ్ళు ఎన్రోల్ అవుతారు. డబ్బులు పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంతేగాని దీనికి మనకు ప్రచారం జరుగుతున్నట్టుగా తెనాలి కానీ ఈ చుట్టుపక్కల కానీ ఈ యాప్ ఎవరు సొంతంగా డిజైన్ చేసింది కానీ కాదు, ఇది ఆన్లైన్ యాప్. దీని మీద మేమంతా మా ఐటీ కోర్ టీంతో రాత్రి అంతా మేము చూసాము. ఆ ముద్దాయిని తీసుకొచ్చినప్పుడు పర్యవేక్షణ చేసి ఈరోజు మా జిల్లా ఐటీ కోర్ దగ్గర కూడా ఆ యాప్ని, ఫోన్ని, వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఇందులో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైనలైజ్ చేస్తాం. లేదు ఈ యాప్ మీద మనం ఎవరు కంప్లైంట్ చేయాలనేది ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే చేస్తాం. కాబట్టి ప్రజలందరూ దీంట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా ఎవరు ఇది భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఆన్లైన్ యాప్. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చాము. ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు అనేది, అది మత్తు పదార్థాలకి వాడుతున్నారా, ఆన్లైన్ యాప్లు చూడడానికి వాడుతున్నారా, రీల్స్ చూడడానికి వాడుతున్నారా అనేది మీరు ఎవరికెవరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అంతేగాని ఇక్కడ దందాలు జరగడం, తెనాల్లోని యాప్ డెవలప్ అయిందంటాం, బాధితులు ఉన్నారంటాం, ఇదంతా నిజం కాదు. మేము ఆ బాధితులు ఇళ్ళు కూడా వెళ్ళి చూసాము. ఆమె ఇప్పుడు తెనాల్లో 4000 రూపాయలు అద్దెకి తీసుకుని ఒక ఇంట్లో ఉంటుంది. అమ్మాయిని విచారించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఇవన్నీ మీడియా ముఖంగా ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మీరందరూ కూడా ఇప్పుడు ఆ బాధితురాలు, మాకు చట్టం దృష్టిలో ఆవిడ బాధితురాలు, ఆవిడ ఇక్కడే ఉంది, మీరు మాట్లాడచ్చు. ఆవిడ ఇల్లు వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. ఆవిడ కార్లు వేసుకునే స్టేజ్లో ఉందా, లేకపోతే ఒక అమ్మాయి అప్పుల పాలి ఇంతకుముందు పనులు చేసుకునేది. ఈ యాప్ వయసు 45 సంవత్సరాల వయసులో పని చేసుకోలేక ఈ యాప్కి దిగింది. ఇది మనం ఎవరిని బ్లేమ్ చేయం. బట్ ఏంటంటే చెడుగా సోషల్ మీడియాలో చెడుగా తెనాల మీద జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మీరు వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళని కూడా విచారణ చేస్తే వాస్తవాలు వెలుగుకి వస్తాయి. బట్ ఇందులో ఉన్న ఒక మైనస్ ఏంటంటే మనం ఈ ఆన్లైన్ యాప్లు ఇలాంటివి ఉన్నాయని సవివరంగా వివరిస్తే యూత్ దాన్ని వేరే విధంగా తీసుకొని తెలియని వారికి తెలియచెప్పినట్టుగా ఉంటుందని మేము
లోతుగా వెళ్ళి మీకు ఆ యాప్లు కానీ వాటి గురించి చెప్పట్లేదు. దయించి అందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు అందరికీ మేము అది మీకు అర్థం అవ్వాలనే ఈ సమావేశం. ఇప్పుడు అత్తగారి ఈ ప్రాబ్లంతో ఉంది, కొడుకు మళ్ళా మన ఇంటి మా అమ్మని చూసుకోవడానికి వెళ్ళిపోదాం అన్న క్రమంలో ఆవిడకి ఈ పని ఇష్టం లేక ఆవిడ మనకు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసే క్రమంలో మనం వెళ్ళాము. చట్టం దృష్టిలో చూస్తే ఈ ఆన్లైన్ యాప్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో విక్టిమ్గానే పరిగణిస్తాము. మనం యాక్షన్ తీసుకునేది ఎవరి మీద అనేది ఫర్దర్గా ఈ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ యొక్క ఆన్లైన్ అకౌంట్లు పరిశీలించిన తర్వాత మనం లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అవును, సాయి అని అతనే అమ్మాయి అనురాధ కొడుకు, అతని యాప్ డౌన్లోడ్ చేసి పెట్టాడు. అతను మనకు దొరకనందువల్ల ముందే ప్రెస్ మీట్ పెట్టాలి. అతను దొరకలేదు. ఆ యాప్ గురించి మనకి ఆ ఫోన్లో మొత్తం చూపించలేదు. రాత్రి మా సైబర్ క్రైమ్ టీము అతను కూర్చోబెట్టుకుని ఈ విషయాలన్నీ చూసిన దాని మీద ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టాం. క్రైమ్ అనేది మన తెనాల్లో జరిగిన దానికి మనం ఆన్సర్ చేస్తాం. విజయవాడ ఫర్దర్గా ఏమైనా ఉంటే వాళ్ళకి తెలియపరుస్తాం. అట్లా ఏమీ లేవు, ఎక్కడా లేవు. విజయవాడలో వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. ఇక్కడ తెనాల్లో 2 సంవత్సరాలు బట్టి దందా చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదు. వాళ్ళు పనికని ఇక్కడ అప్పులు పాలై కొడుకుని చదివించుకొని పనికి వెళ్ళింది విజయవాడ వెళ్ళారు. విజయవాడలో కొడుకు కోడలు గొడవపడి వచ్చేసాక ఆవిడ ఒక్కతే ఉండడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసింది. 2 నెలలు అయింది ఆవిడ వచ్చి. అది కూడా ఇల్లు తీసుకుంది. ఇవంటి ఏంటంటే మేము కరెక్ట్గా ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అనురాధ కొడుకు భయంతో పారిపోయాడు. వాడిని పట్టుకున్నాక మనం చెప్దామనే క్రమంలో ఇవన్నీ వచ్చినాయి తప్పితే ఇవన్నీ వాస్తవాలు కాదండి. సాయి అనే అతను బీటెక్ చదువుతూ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రజెంట్ అయితే ఆటో వాళ్ళ మావయ్య కట్లో ఇక్కడ అడితిలో కట్లు వ్యాపారం చేస్తే ఆటో నడుపుతూ ఉంటాడు. స్విగ్గీ జొమాటోకి వెళ్తూ ఉంటాడు. నా పేరు హేమంత్ సాయి. స్విగ్గీ అను ఆటో చెప్పు. ఆటో తోలుకోవడం ర్యాపిడో చేసుకుంటాను. విజయలక్ష్మి అను తులసి రెడ్డి అని వాళ్ళు నేర్పించారు. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ గట్టిగుంట విజయలక్ష్మి అని వాళ్ళ అబ్బాయి తులసి అని విజయవాడ రండి చూపిస్తామని చెప్పి పిలిచి ఇది చూపించారు. తర్వాత ఇక గొడవలు అయ్యి ఇంట్లో మేము వచ్చేసాం తెనాలి సపరేట్గా. తర్వాత మా మదర్ కూడా వచ్చేసారు తెనాలి. ఇప్పుడు మా మదర్ వేరుగా మేము వేరుగా ఉంటున్నాం. మా మదర్ చేసుకుంటున్నారు 3 months. అది తులసి అనే అన్నయ్య చూపాడు మొత్తం. చిచి లేదండి, అలాగే లేదు. మాకు అసలు ఏ అమ్మాయిలు తెలియదు, ఎవరు ఏం తెలియదు. ఓన్లీ మా మదర్ ఒక్కలే చేసుకుంటారు. ఆ యాప్లో ఓన్లీ ఫేస్ ఎవరైతే ఐడి ఇచ్చినారో వాళ్ళ వరకే కనపడాలి. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళే మొత్తం చూపించి దగ్గరుంటే చేయించారు. చెప్పాను నాకు అప్పులు ఉన్నాయి, మరి నేను చచ్చిపోమంటావా అది ఇది అని చెప్పి నీ సావు నువ్వు సావని నేను సపరేట్ అయిపోయాం. విజయవాడలో ఒక 2-3 months, ఇక్కడ 3 months. లేదు లేదు, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను. జరిగింది చెప్తున్నాను. అంటే అప్పుడు ఏదో అకౌంట్ నెంబర్ చెప్పమంటే చెప్తే దానిలో పడిపోతూ ఉంటాయి. వీక్లీ వన్స్ 4,000 to 5,000 గొడవ. వీళ్ళిద్దరు భార్య భర్తలు అక్కడ వ్యవహారం నచ్చక వచ్చేసారు. అంటే వాళ్ళు ఏదో టోకెన్స్ కొనుక్కుంటారు. ఆ టోకెన్స్ మనకి మనీగా జనరేట్ అవుతాయి. ఈ ఆన్లైన్ యాప్లో మాట్లాడడం, మా అత్తగారు ఇలా ఫ్రాడ్ చేస్తుంది. నాకు తెనాల్లోని యాప్ డెవలప్ అయిందంటాం. 40 సంవత్సరాల వయసులో పని చేసుకోలేక ఈ యాప్కి తెలియదు. విజయవాడ రండి చూపిస్తామని చెప్పి పిలిచి మాకు అసలు ఏ అమ్మాయిలు తెలియదు, ఎవరు ఏం తెలియదు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.